హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్వీలు వ్లాగ్స్ అండ్ కిచెన్స్. ఈరోజు మనం సింపుల్గా దహీ ఆలూ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. వీడియో మొత్తం కంప్లీట్గా ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా బేబీ పొటాటోస్ని తీసుకున్నాను. వీటిని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసుకొని తగినన్ని నీళ్ళని కూడా వేసుకొని వీటిని ఒక 80% వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ పొటాటోస్ అందుబాటులో లేకపోతే మామూలు ఉల్లగడ్డలతోనే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా అలానే వస్తుంది. ఇవి కూడా చక్కగా ఒక 80% వరకు బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకొని పొక్కును తీసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని మనం ముందుగా పొక్కు తీసి పెట్టుకున్న పొటాటోస్ని ఇంట్లో వేసుకొని 1 నిమిషం పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని మాత్రం ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని వీటిని 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి 50% వరకు బాగా ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇందులోని పచ్చి వాసన అంతా పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని మంటని తగ్గించి పెట్టుకొని మరొక నిమిషం పాటు దీనిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంటని సిమ్లో మాత్రమే పెట్టుకోవాలండి, లేకపోతే మసాలాలు మాడిపోతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత కారం, ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న 2 టమాటా గుజ్జులను యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు దీనిని మగ్గించుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం ముందుగా పొక్కు తీసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా ఇందులో వేసుకొని మరొక 2 నిమిషాల పాటు దీనిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో గ్రేవీకి తగినంత నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీ చిక్కగా ఉంటేనే బాగుంటుంది. అందుకే నేను ఒక చిన్న టీ గ్లాస్న నీళ్ళని యాడ్ చేసుకున్నాను. ఇందులో ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదో చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఈ కర్రీని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ కర్రీని మరొకసారి బాగా కలుపుకొని ఇందులోనే 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలండి. పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఈ కర్రీని బాగా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు సిమ్లోనే ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ కర్రీ అనేది బాగా చిక్కబడిపోయి ఉంటుందండి. మీకు వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి. కర్రీ అనేది ఆల్మోస్ట్ బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా సింపుల్గా దహీ ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో అందరికీ ఈ కర్రీ అయితే నచ్చుతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.